కలిసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 20. ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదన్నది. లూకాసు వార్త 22:35. ఆదికాండము 22:3లో దేవుని ఆజ్ఞ ప్రకారము అబ్రహాము శారాను సంప్రదించకుండా ఇస్సాకును తీసుకుని వెళ్ళటకు సిద్ధపడెను. కొంతమంది ఇండియాలోని ఆచారములు అమెరికాలోని ఆచారములు వేరుగా ఉన్నవని అందరు. అమెరికాలోని భార్యలు ఇండియాలోని భార్యల కంటే వేరుగా ఉన్నారని నీవు అనుకునేదవు. సమాధానముగా ఉండు నిమిత్తమై తమ భర్తలు భార్యలకు అన్ని విషయములు చెప్పవాలని కోరుదురు. ఒకవేళ ఆ భార్య అమెరికా దేశస్థురాలైనను, ఇంగ్లీషు ఆమె అయినను, ఇండియా ఆమె అయినను, చదువుకున్నదైనను, చదువు లేనిదైనను, ప్రతి దేశమునకును దైవ నియమము ఒక్కటే. దేవుని పనిలో, దేవుని కార్యములలో అదే దైవ నియమము కలదు. నీవు ఒకవేళ దైవ నియమమును సవరింపు చేయదలచినచో అది నీ సాక్ష్యమును బలహీనపరచున్నదిగా మరియు నీ పరిచర్యను నష్టపరచున్నదిగా నుండును. దైవ నియమములు స్వల్పమైనవి కావని దేవుడు మాట్లాడినచో విధేయత చూపవలనని అబ్రహాము ఒక పాఠము ద్వారా నేర్చుకొనెను. అందువలన అతడు ఏ మనుష్యుణ్ణి సంప్రదించకుండా దేవునికి విధేయుడైన. మానవ జ్ఞానముతో దైవ నియమమును మార్చుటకు ఎప్పుడునూ ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆజ్ఞను బట్టి అబ్రహాము వెళ్ళెను. తుదకు అబ్రహాము యొక్క హృదయములో ఏమాత్రము చింత కనబడలేదు. ఇస్సాకు తన తండ్రిని బలి పశువును గూర్చి అడిగినప్పుడు దేవుడే చూచుకును అని జవాబిచ్చెను. అట్లు అతడు ఇస్సాకు యొక్క ప్రశ్నను తప్పించుకొనలేదు, కానీ దేవుడు చూచుకొనునని అతడు నిజముగా నమ్మెను. మోరియా అను మాటకు అర్థం దేవుడు చూచుకొనును. ఇక్కడ అబ్రహాము యొక్క హృదయములో దేవుని యందు విశ్వాసం ఎట్లు పెంపొందించుకొనెనో చూచిదము. నిజమైన స్నేహమునందు దేవుడు మనల్ని కోరునది బలమైన, సజీవమైన, సామాన్యమైన విశ్వాసమును. కానీ మనలో విశ్వాసమే ఉండదు. మనం విశ్వాసమును గురించి మాట్లాడినను, బోధించినను, పాడినను ఎప్పుడైతే మనం పరీక్షించుకున్నదమో అప్పుడు సాతాను మరలా మన హృదయంలో అనుమానమును పుట్టించును. దేవుడు చాలా సందర్భములలో రుజువు చేసుకొని సాతాను యొక్క తంత్రములపై విజయమునిచ్చినప్పటికీ తిరిగి నిశ్చయముగా దయచేసనని దేవుడు వాగ్దానం చేసినను మన హృదయంలో పలుమార్లు అనుమానం వచ్చును. అదే రీతిగా మనలను వర్తమానము నిమ్మని అడిగినప్పుడు మనము ఖాళీగా, ఎండిపోయిన వారముగా, బలహీనముగా, గొంతు ఎండిపోయి అలసిపోయినట్లుగా ఉన్నప్పటికీ మనము ఆయనను వెదికి వేడుకొనినప్పుడు ప్రతి పరీక్షలో మనకు వర్తమానము దయచేయును. ఇది నేను నా స్వంత అనుభవం ద్వారా తెలుసుకొంటిని. ఆయన నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మానవులముగా మనం ఎటువంటి భారములు భరించవలసి వచ్చినను ఆయన చూచుకును. ఆ భారము నిమిత్తమై ఆయన సమృద్ధి అయిన అధిక కృపను దయచేయును. ప్రైజ్ ది లార్డ్.